అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. ఈరోజు మొత్తానికి ఇంకో కొత్త వీలాగ్స్ వచ్చేసాను మీ ముందుకు. ఈరోజు మనం వచ్చేసి అన్సాన్ పాంగ్ అనే ఒక కొరియన్ రెస్టారెంట్కి వచ్చాం. అన్సాన్ పాంగ్ అంటే చైనాలో కొరియన్ రెస్టారెంట్ అని అనుకుంటున్నారేమో. అంటే ఇదివరకు ఆల్రెడీ నార్త్ కొరియన్ రెస్టారెంట్ చూసాం కదా మనం. ఈరోజు సౌత్ కొరియన్ రెస్టారెంట్ చూద్దాం అన్నమాట. ఇది చాలా ఫేమస్ అండి, మొత్తం సీ ఫుడ్ మాట. కాకపోతే ఏంటంటే ఇది వచ్చేసి ఒక 7th ఫ్లోర్లో ఉంటుంది. ఈ షాపింగ్ మాల్లో ఇదే చాలా ఫేమస్. వచ్చిన వాళ్ళందరూ పైకి ఎక్కుతారు. చూసారా, ఈ జెండాలు కూడా వేసి ఉన్నాయి. అంతే, జనాలు చాలా తక్కువ ఉన్నారు. చూసారు, కింద జనాలు తక్కువ ఉన్నారు ఏమనుకోకండి, పైన మాత్రం బీభత్సంగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ వచ్చే అన్ని చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ మాట. అంటే ఏవో ఉంటాయండి మనకి, గుసీలు ఇలాగే ఎల్వీలు ఎలాగో ఇక్కడ కూడా చైనీస్ బ్రాండ్లో లోకల్ బ్రాండ్స్ కూడా ఉంటాయన్నమాట. అవి చాలా ఎక్స్పెన్సివ్. సో వచ్చేవాళ్ళు ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు అలా కనిపిస్తూ ఉంటారు, కానీ చాలా క్లీన్గా ఉంటాయండి. ఇలాంటి షాపింగ్ మాల్స్ భలే ఉంటుంది, అద్దాలాగా జగ మెరిసిపోతాయి. చైనాలో ఏంటంటే గోధుమ అంటే చాలా ఎక్కువ ఏమంటారు, మంచిదని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. అంటే శుభసూచకం అని. మన పసుపు నిమ్మకాయ ఎలా పెడతాం, వీళ్ళు అలా పెడతారు అన్నమాట. చూసారా రెస్టారెంట్స్ అన్నీ. ఇంకా ఇది తినే టైం కాదండి, కాకపోతే ఇక్కడ జనాలు ఎంత తక్కువ నా పైన మాత్రం ఆ రెస్టారెంట్కి మాత్రం ఓకమ్ముడిగా వచ్చేస్తారన్నమాట జనాలు. అక్కడికి వెళ్ళాలంటే 2 రోజుల ముందు నుంచే బుక్ చేసుకోవాలండి. ఒక్కొక్కడికి కనీసం 570 యాన్లు టు 700 యాన్లు ఒక్కొక్కటి పడుద్ది. కాకపోతే నాకు ఈరోజు డిస్కౌంట్లో 200+ పడిందండి. కారణం ఏంటంటే మా ఫ్రెండ్ ఒకటి తెలుసు అన్నాడు, వాడు అంత మాట రెగ్యులర్గా వస్తారన్నమాట ఇక్కడికి. వాడు ఏంటంటే వాడి VIP అకౌంట్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం తక్కువ పడింది. కానీ వామ్మో ఎంత ఎక్కుతానే ఉన్నామండి. ఎన్ని ఫ్లోర్లో 7 ఫ్లోర్లు మాట. 7 ఫ్లోర్లు ఎక్కిన తర్వాత కానీ కనిపించదు అది. చూసారా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నాయో. అన్ని రెస్టారెంట్లు వాడు గమనించారండి. అంటే తినే టైంలో ఎక్కువ ఉంటారు జనం, అది కామనే. కానీ ఈ టైంలో కూడా ఆ రెస్టారెంట్లో గుమ్మి ఉంటారంట జనం అంతా. సో 2 రోజుల మీద కుక్కను కూడా తీసుకొచ్చారండో. కానీ కుక్క ఏదైనా చేస్తే మీరే క్లీన్ చేయాలండి, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో మనం ఆ రెస్టారెంట్కి అయితే ఫస్ట్ వెళ్దాం. ఆ అన్సాన్ పాంగ్ అనమాట. అది కొరియన్ రెస్టారెంట్ అనమాట. అది ఓపెన్ చేసి ఇక్కడ చైనాలో ఓపెన్ చేసి కనీసం ఒక 6 years అవుతుందంట. అవి ఎన్నో తక్కువ బ్రాంచ్లో ఉంటాయి. ఇది చూసారా, 7 floors ఎక్కేసాం. చూసారా, మొత్తానికి వచ్చేసాం అన్సాన్ పాంగ్ రెస్టారెంట్కి. అయితే ఇది ఒక 7-8 ఉంటాయన్నమాట. అది దానికన్నా ఎక్కువ ఓపెన్ చేయరు వాళ్ళు. సో అదిగోండి అన్సాన్ పాంగ్ కొరియన్ బార్బిక్యూ వచ్చేసాం కదా. దీని స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారో, ఇది వచ్చేసి మొత్తం సీ ఫుడ్డేనండి, మొత్తం సీ ఫుడ్డే. ఈ అన్సాన్ పాంగ్లో ఈ కొరియన్ బార్బిక్యూలో సీ ఫుడ్ మాట, మొత్తం సీ ఫుడ్ ఉంటుంది. కాకపోతే నాకు తెలిసిన ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే, నేను అన్సాన్ పాంగ్ అని ఇంత దూరం వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, అది అన్సాన్ పాంగ్ ఒక ఇంకొక బ్రాంచ్ టైప్ మాట. అంటే దీంట్లో ఎక్కువ ఉంటారు జనాలు, అందులో తక్కువ ఉంటారు. నేను స్టార్టింగ్లో ఒకటే అనుకున్నాను, సీ ఫుడ్ వేరు బార్బిక్యూ వేరు. అది ఇక్కడికి వచ్చిందో తెలిసిందండి. సో ఇక్కడికి వచ్చిందో తెలిసి ఫస్ట్ అక్కడికి అన్సాన్ పాంగ్ లోపలికి వెళ్ళిపోయాం. వాళ్ళు అబ్బాయి మీరు ఎక్కడ కాదండి పక్క రెస్టారెంట్ అండి అన్నారు. సో మనం అక్కడికి వచ్చేసాం అన్సాన్ పాంగ్. ఇదేంటంటే ఇదిగోండి మన VIP కార్డు. ఆ VIP కార్డు చూపించిన తర్వాత మాత్రం మనం లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. అది తక్కువకి ఇస్తారు జనం అంటే తక్కువకి ఇస్తారు. అది మనకు కట్టాల్సిన మనీ, మన పేరు అన్నీ మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మనకి ఇంకా కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట, అంతే, ఇంకేం లేదు. సో రిజిస్టర్ అయిపోయింది, ఇంకా లోపలికి మనం బయలుదేరి. మొత్తానికైతే వివాహ భోజనం వచ్చేసాం. ఇది చూసారా, ఇక్కడ లోపల ఉన్నాయని నీకు తినాలని, అది ఎంత తినగలుగుతావు అంతా తినేయచ్చు అన్నమాట. అన్లిమిటెడ్ ఫుడ్ ఇక్కడ. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, సలాడ్స్, ఇంకా మ్యాక్సిమం ఇక్కడ వచ్చి తినేవాళ్ళు ఏంటంటే పీతలు అయితే బీభత్సంగా తింటారన్నమాట. ఇక్కడ పీతలు, రొయ్యలు, ఇంకా ఆక్టోపస్, ఇంకా కోడికాళ్ళు, అలా రకరకాలు ఉంటాయండి, అన్నీ తింటారు. ఇంకా నత్తలు, ఆల్చిప్పలు ఇలా అన్నమాట. ఇవి టేస్ట్లు. సో అన్నీ తింటారు. మనం ఏంటంటే మెయిన్ ఇక్కడికి వచ్చింది పీతలు తినడానికి. పీతలు అనేది చాలా ఫేమస్ ఇక్కడ. ఇదిగో చూసారా ఏవో ఉన్నాయి, అవి ఏంటో కూడా తెలిసి రావట్లేదండి బాబు.
పైగా క్రీవండి. ఇవి వచ్చేసి ఇదేంటి గోట్ షీప్ యాక్చువల్లీ. ఇది కూడా చూసారా, ఇగో పీతలు. అప్పటికప్పుడు మీరేమనుకుంటున్నారండి అంటే ఇప్పుడు వాళ్ళు పీత ఇచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి అదే వాడికి ఇస్తే వాడు వండి పెడతాం. ఇది చూడండి సీ కుకుంబర్. దీన్ని ఎలా తింటారండి బాబు, అసలు నాకు దాన్ని చూస్తేనే ఏదోలా ఉంటుంది. కానీ చాలామంది తింటారండి, యూఎస్లో అందరూ కూడా తింటారు, ఇక్కడ కూడా తింటారు చాలామంది సీ కుకుంబర్. కానీ నాకు మాత్రం ఇష్టం లేదండి. ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఏంటంటే వీళ్ళు ఫ్రెష్ అన్నీ తీసుకొచ్చి మన ఎదురుగుండా పెట్టేస్తారు. అని మన ఎదురుగుండా పెట్టేస్తామంటే అక్కడ పెడతారు. మనం సెలెక్ట్ చేసుకోవాలి, మనకి ఏమేం కావాలో మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫిష్ కావాలా, ఇది కావాలా అని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఒక పొయ్యిలాగా ఇస్తాడు, దాని మీద పెట్టి వండేసుకోవడం. ఇదిగోండి ఆల్చిప్పలు, ఏమన్నా ఉన్నాయండి అసలు. సో చాలా ఫ్రెష్ అన్నమాట. మనకి అదే హోటల్స్లో ఉంటాయి కానీ కొంతమందికి ఏంటంటే అబ్బాయి ఇది ఫ్రెష్గా లేదు, ఇది ఫ్రెష్ ఉందంటారు చూడండి. దీన్ని మాత్రం ఎవరో వంక పెట్టలేరండి, ఎందుకంటే అన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత అప్పటికప్పుడు ఆన్ అవుద్ది అన్నమాట. అది హీట్ ఆన్ అవుద్ది, ఆన్ అవగానే కుకింగ్ స్టార్ట్ అయిపోద్ది, ఆటోమేటిక్గా అవుతాయి అన్నీ. ఇదిగోండి ఆక్టోపస్ అండి. బాబా ఈరోజు ఆక్టోపస్లు అన్నీ ట్రై చేసేద్దామండి బీభత్సంగా. అసలు మనతో మామూలుగా ఉంటుంది కదా. అది తీసుకున్నాను ఫస్ట్. ఏదో ఇది సాల్మన్ ఫిష్ అండి. ఈ ఫిష్ స్పెషల్ ఏంటంటే దాన్ని ఉడకరో పెట్టరో వేపరో ఏమీ చేయరు, దాన్ని పచ్చిగా అలాగే తినేయాలన్నమాట. ఏమంటారంటే దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ చచ్చిపోతాయంట దాన్ని వేడి చేస్తే. దేవుడా, తింటే ఎవరన్నా పోకుండా ఉంటే బాగుండు అంతే. చూసారా ఇదిగోండి ఏమున్నాయి చూసారా అంతా, చుట్టుపక్కలని ఈటింగ్ ఐటమ్సే. ఒక్కోటి ఇంకా చీజ్ వేసినవి అవి రకరకాలండి. అదిగోండి మళ్ళీ ఇదేదో తీసుకుంటున్నాను. ఇది కూడా ఆక్టోపస్దే అంటే ఆక్టోపస్ కాలు కట్ చేసింది పీసు, బాగుందో చూడడానికి. తీసుకున్నాను 2. మీరు మాత్రం వేస్ట్ చేయకూడదండి, అది ఇక్కడ రూల్. మీ ఫుడ్ దగ్గర మాత్రం ఒక 10% కన్నా ఎక్కువ ఫుడ్ మీ బెంచ్లో ఉండిపోతే మీకు ఫైన్ పడుతుంది అన్నమాట. ఏంటంటే వాళ్ళు అమ్మే టికెట్ వచ్చేసి 600-700 ఉంటుంది. దాంతోపాటు ఇంకా మనం ఇది ఎక్స్ట్రా 300 కట్టాలి. ఏంటంటే ఆ 300 ఏంటంటే మనం క్లియర్గా తిన్నాం అనుకోండి, ఆ తర్వాత మనకి ఇచ్చేస్తాడు. ఇదిగోండి చూడండి రొయ్య గుడ్లు, దాంట్లో మళ్ళీ టేస్ట్లు. ఇదిగోండి ఆల్చిప్పలు ఏంటి, అది శంఖం. వామ్మో, అసలు ఏమేమి తింటున్నారు, అన్ని సీ ఫుడ్సా దేవుడా. ఇదేంటిది జెల్లీ ఫిష్, సూషీ, అబ్బా ఏది పడితే అదండి బాబు. అసలు అంటే ఎన్ని తీసుకుంటానే ఉన్నాను, తింటానో లేదో తెలియదు కానీ తీసేసుకోవడం మాట బీభత్సం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే సూషీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అసలు యాక్చువల్లీ జపనీస్ ఫుడ్, కానీ వీళ్ళు చైనీస్ వాళ్ళు అడితే అబ్బాయి మా దగ్గర నుంచి వాళ్ళు కాపీ కొట్టారంటారు అంతే. ఎందుకంటే వీళ్ళు చైనాకి జపాన్కి పెద్ద చరిత్ర ఉందండి. అది మీకు తర్వాత ఎప్పుడైనా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కూడా ఎక్కడికన్నా వచ్చి మీరు జపాన్ గురించి ఏదైనా మాట్లాడితే వీళ్ళ కోపాలు వచ్చేస్తాయి, ఇప్పుడు కూడా కోపం వస్తుంది. ఆ విషయం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఒక మంచి వీడియోలో. చూసారా ఇదిగోండి షూసీస్, ఎన్ని షూసీస్ చూసారా, అన్ని రకరకాల షూసీస్, రకరకాల టేస్ట్లు. మనం అన్నీ ఒక్క చోట పెట్టుకున్నాం అన్నమాట. మీరే చూడండి అదిగోండి. అవేమి కుక్ చేసినవి కాదండి, ఒక్క రైస్ తప్ప అందులో ఏమి కుక్ చేసినవి కాదన్నమాట. అన్నీ అప్పటికప్పుడు ఏంటంటే అదే పచ్చిగా తినేయడాలు ఇవన్నీ మాట. ఈ వీడియో కొంచెం లాంగ్ ఉంటుంది ఏమనుకోకండి, ఎందుకంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి తీసాను. 20 minutes ఉంటుంది. చూసారా ఏమన్నా ఉన్నాయి అసలు. నేనైతే మాత్రం ఆపట్లేదండి, ఏది పడితే అది. ఇంకా మళ్ళీ క్యూలో వెయిట్ చేయాలి దాని గురించి. ఒకవేళ మనకి అలా పచ్చిగా తినడంలో ఇష్టం లేదంటే వండుతారు, కాకపోతే ఆ పచ్చిగా తినడంలోనే అసలు మజా ఉంటుంది అంటారు వీళ్ళందరూ. సో ఈరోజు మనం పచ్చి ఫిష్లు అని తినేస్తున్నాం మనం ఈరోజు మొత్తానికి. అదిగోండి అటువంటి ఎలా కట్ చేస్తున్నాడు. అది వచ్చే సాల్మాన్ ఫిష్ మాట. నార్మల్గా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మనం కూడా అడుగుతాం. ఒక్క చిప్పకే 3 ముక్కలు మాట. ఒక్క చిప్పకి 3 ముక్కలు చూడండి. వాళ్ళకి కట్ చేస్తున్నాడు చూడండి. అది చాలా షార్ప్ ఉంటుంది అన్నమాట నైఫ్. అది కూడా కట్ చేస్తున్నాడు చూడండి సాల్మన్ ఫిష్. అబ్బా 1 2 3 4 ఇది చూద్దామండి మనకి ఎన్ని ఇస్తాడు. సో సైజు బట్టి ఇస్తాడేమో వాడు. ఇదిగోండి మనం ఒక చెప్పని తీసుకెళ్ళి అడిగితే అప్పుడు అందరూ వేసేస్తాడు అన్నమాట. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకుని వెళ్ళి తినాలి. ఇలాంటి రెస్టారెంట్లో తింటే నిజంగా ఒక ఫీల్ ఉంటుందండి. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి ఫుడ్ వచ్చిందో తినేయడం ఇలాంటివి కాకుండా ఇలాగ మనకు కావాల్సినవి అంతా తినేయడం అలా చేస్తే భలే ఉంటుంది. అదిగోండి ఇచ్చాడు, బాగా ఇచ్చాడు. వాడి సైజు తగ్గట్టు ఇస్తున్నట్టున్నాడు. నాకు ఎక్కువ మొక్కలు ఇచ్చాడండి. ఇదిగోండి మళ్ళీ ఇంకో చూసి ఎన్ని పడితే అన్ని చూసారా, మామూలుగా తీసుకోలేదు. ఇంకా మనం ఉప్పడేసి అక్కడ తీసుకెళ్తున్నాను చూడండి. నేను తీసుకున్న టేబుల్కి జనాలు మాత్రం ఫుల్గా ఉన్నారు. ఇంకా బయట కూడా వెయిటింగ్ చేస్తున్నారు. కానీ 2 days ముందు బుక్ చేసుకుంటే మాత్రమే మనకి సీట్ దొరుకుద్దండి, లేదంటే దొరకడం కష్టం.
దాంతో కూడా మనం షేరింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు కొంతమందితో. ఇదిగోండి ఆవిడ మా ఫ్రెండ్ వాళ్ళు ఫుల్ అబ్బా మనోడు పీత రేంజ్లో లాగెత్తున్నాడు కదా పక్క నుంచి. చూసారా ఇక పీతలు ఆల్రెడీ పెట్టేసాం దాని మీద, మీరే చూడండి ఎన్ని పీతలు ఉన్నాయో. ఇంకో విషయం ఏంటంటే ఇదిగోండి ఈ టేస్ట్ మనం పచ్చళ్ళలో పక్కన వేసుకుంటాం చూడండి స్టార్టర్స్ కింద, ఇవి కూడా అంతే మాట. ఇవి లేకుండా అయితే ఇక్కడ తినలేమండి, నిజంగా ఫుడ్ తినలేం. వాటికి టేస్ట్లు ఇవేమి రావు మాట. సో మనం ఏంటంటే పక్క ఇలాంటి టేస్ట్లు తీసుకెళ్ళాలి. ఆల్రెడీ పచ్చి పచ్చిగా తింటున్నాం. సో దాంతోపాటు మనకి కొంచెం క్లియర్గా ఉండాలంటే కొంచెం టేస్ట్ రావాలంటే ఇవ్వండి నిమ్మకాయలు అవి ఇవి వేసుకెళ్ళాలి. ఇగో చీకులు మాట, నిమ్మకాయలు అవి ఇవి వేసుకుని ఇంక తీసుకెళ్తాం అన్నమాట. అబ్బా ఎన్ని కాసేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చిందండి. ఇదిగోండి దాన్ని వచ్చి వెనిగర్ మాట. వెనిగర్తో పాటు ఇంకోటి ఏదో మిక్సింగ్, అది చాలా స్పెషల్ టేస్ట్గా ఉంటుంది అన్నమాట. సో అది వేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక గుడ్డు గుడ్డు అన్నట్టు ఇదేంటి నిమ్మకాయ తర్వాత అదిగోండి అది దాన్ని వచ్చేసి వసాపి. చాలామందికి తెలిసి ఉంటుంది వసాపి, అది ఎక్కువ వేసుకుంటే మాత్రం అబ్బో దోలు తీరిపోద్ది నిజం చెప్పాలంటే. సో ఇదిగోండి ఇప్పుడు మనం వెళ్తున్నాం మన ప్లేస్కి, ఇంకా సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే ఒకేసారి తీసుకెళ్ళిపోయాం అనుకోండి సరిగ్గా వండుకుని తినేయచ్చు. ఇదిగోండి పచ్చిది అందులో ముంచేసుకుని ఆ పచ్చి టేస్ట్, అదిగోండి అది ఉడకలేదు ఏమీ లేదు, ఆ సాల్మన్ ఫిష్ అలాగే తినేయటం అంతే. పుల్లగా బాగుందండి నిజం చెప్పాలంటే, చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయాలి మీరు. నిజంగా ఈ సాల్మన్ ఫిష్లు నాకు భలే ఇష్టం అండి, చాలా బాగుంటాయి. ఇంకా షూషీ కూడా అంతేనండి, దాన్ని కూడా కొంచెం అందులో డిప్ చేసుకుని హ్యాపీగా లాగించవచ్చు అన్నమాట. అది మనం ఇక్కడ వచ్చే ముందు ఒక రోజు ఫుల్గా వన్ డే ఏం తినకుండా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మనకు కావాల్సినవన్నీ ఒక్కసారి తినేయచ్చు. ఇంకా ఆల్చిప్పలో అదిగోండి బాబా అదిగోండి మొత్తం అన్నీ ఇస్తున్నారు నాకు ఒక్కొక్కళ్ళు. ఇదిగోండి అది కూడా కుక్ చేయలేదు. దాంతోపాటు ఇది ఒక ఏదో చిలకడ దుంపలా ఉంది, బాగానే ఉంది. ఇది మాత్రం చిప్పలోనే పెట్టి ఉడకబెట్టేస్తారండి. ఆ చిప్పలో ఉడకబెట్టింది డైరెక్ట్గా తీసుకుని తినేయటం. ఇంకా నిజంగా ఏమన్నా ఉన్నాయండి, టేస్ట్లు అయితే చాలా కొత్తగా. ఎంత మీటో చూసారా, ఎంత మీటో అసలు. ఎందుకంటే చిన్నగా ఉంటాయి మీట్ యాక్చువల్లీ, కానీ ఇక్కడికి వచ్చిన ఫుల్ మీట్ మాట. నాకైతే భలే నచ్చేసిందండి ఈ రెస్టారెంట్, మళ్ళీ రావాలనిపిస్తుంది. కానీ రేటే వామ్మో చిరి చాట్ అవుద్ది అంటారు చూడండి, అదే మాట రేట్ అంతా. ఇదిగో చూడండి, ఇది నేను తీసుకున్న షూషీలు ఫుడ్డులు అదిగోండి, ఇవి కుక్ చేసిన అవి బోన్స్ మాట. ఇదిగోండి అది లిక్విడ్, అదిగోండి పీతలు ఆల్రెడీ లోపల పెట్టాం, అవి ఉడుకుతూ ఉన్నాయి. రొయ్యలు, ఆల్చిప్పలు, ఇంకా ఏవేమో రకరకాలు తీసుకొచ్చామండి, మామూలు కాదు. ఇంకా ఆక్టోపస్లు కూడా తీసుకొచ్చాం, ఆక్టోపస్లు ఇంకా ఎలా అన్నమాట. అన్నీ దొరికితే అది తీసుకొచ్చేసుకుని ఉడకబెట్టేసుకుని తినేయడం అంతే. కింద నుంచి స్టీమ్లో ఉంటుంది, పక్కన కూడా అది వాటర్ అన్నమాట. అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు, ఒకటి స్టీమ్ ద్వారా ఉడకబెట్టుకోవచ్చు, ఇంకోటి ఏంటంటే ఆ వాటర్లో ఉడకబెట్టుకోవచ్చు. అది ఇక్కడికి వచ్చిన అన్ని పచ్చి మీట్లు మాట ఇక్కడంతా. అంటే ఇక్కడ సీ ఫుడ్ అనేది చాలా స్పెషల్. సీ ఫుడ్ ఎలా అంటే కుక్ చేస్తే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయంట, అందుగురించి పచ్చిగా తినాలన్నమాట. కొన్ని అయితే కుక్ చేశారండి, కొన్ని అయితే చేయలేదు. మీరు చూడండి ఇదివరకు ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. ఇందులో ఏది కుక్ చేసింది కాదు, మీట్ అంతా చాలా రాగా ఉంది. దీన్ని ఇందులో డిప్ చేస్తారు, ఇందులో డిప్ చేసిన తర్వాత డైరెక్ట్గా తినేయటం అన్నమాట. డెలిషియస్ మాట, యాక్చువల్లీ చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయాలండి దీన్ని. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే మొత్తం అంతా సీ ఫుడ్స్ మాట. ఇక్కడ ఒకసారి లోపల రావంటే 270 యాన్లు మనం ఎంతైనా తినొచ్చు, ఏవైనా తినొచ్చు. ఆఖరికి కొన్ని వింత కూడా ఉంటాయి. ఇది కాలు చూడండి ఎంత ఉందో. ఇది స్పైడర్ క్రాబ్ అన్నమాట, చాలా పెద్ద అన్నీ రకరకాల మాట. ఇదిగోండి పీత చూసారా. అసలు నాకైతే అర్థం కావాలి ఏమేమి తినాలని చెప్పేసి. దాని నుంచి కంటిన్యూగా లాగిస్తున్నానండి, దాని ఇప్పుడు దాకా ఏం అవ్వలేదు. చూద్దాం ఇంకేముంటాయో. ఇవి ఉడకబెడతారన్నమాట ఇక్కడే మనం ఫ్రెష్గా ఉడకబెట్టి తినచ్చు. ఒకసారి అటు చూడండి, ఒకసారి మీకే అర్థం అవుతుంది సీన్.
ఇప్పుడు దాన్ని ఫుల్గా లాగించాలి. ఇదిగోండి పీత పీత పీతలానే ఉంది. అదిగో మనోడు చూడు ఫుల్గా లాగేస్తున్నాడు చూడండి. ఇలా తింటారండి చైనీస్ వాళ్ళు. ఇదిగోండి మన పీత మీద ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం. ఎప్పుడో బొటానీ గ్లాసులు గుర్తొస్తున్నాయి. బొటానీ అన్నానండి, బాటనీ గ్లాసులు గుర్తుకొస్తున్నాయండి. చూసారా మొత్తానికి పీతను మొత్తాన్ని ఫుల్గా డిసెక్షన్ చేసాం. ఆల్రెడీ ఉడికిపోయిందండి పీత. ఉడికిపోయిన తర్వాత దాన్ని ఇంకా అది ఫస్ట్ కాళ్ళు ఎరగొట్టి ఆ తర్వాత బాడీ తీసి అలా తినాలన్నమాట. నాకు ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా ఇష్టం అండి క్రాబ్స్ తింటాం, చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన తర్వాత తిన్నది చాలా తక్కువ, ఎందుకంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇదైతే మొత్తానికైతే అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి లోపల రేట్లు ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు. నిజంగా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుందండి చైనాలో పీత వచ్చేసి. అదిగోండి ఫుల్ మీటు, దాంతోపాటు ఎగ్స్ కూడా ఉన్నాయి. సూపర్ ఉందండి చూడడానికి మాత్రం. అదిగోండి వాళ్ళు కొన్ని పార్ట్స్ చూపించారు, అవి తినకూడదు, తింటే మంచిది కాదు అన్నారు. సో ఆ పార్ట్లు మాత్రం తీసేసి లోపల ఫుల్గా తినేయాలన్నమాట మనం. చూసారా, ఇప్పుడు వెయిట్ చేసి అది లాగిద్దారండి, చూద్దాం. డిప్ చేసి అందులో కొంచెం డిప్ చేసి తీసి లాగించడే. ఆహా, ఏమైనా ఉందండి టేస్టు, సూపరు. ఇంకా 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 రకరకాల ఫుడ్స్ అండి బాబు. అసలు నాకైతే తెలియదు. చూడండి, అది జెల్లీ ఫిష్ అండి. ఏదో క్యాబేజ్లా ఉంది, అది జెల్లీ ఫిష్. అది దాన్ని మడత పెట్టేసి వండేసారన్నమాట. అలాగా దాన్ని కూడా అంతే, అదిగోండి నీటిలో అందులో ఆ హోగోలో వేసి వండేసి తినేయటం అన్నమాట. ఆ పీతకాలు చూసారు ఎంత పొడుగున్నాయో, అది వచ్చేసి స్పైడర్ క్రాబ్ అన్నమాట. ఇదేంటకుండా ఇది కోడికాళ్ళు లోపల బోన్స్ తీసేస్తారు. కోడి ఫీట్ అండి యాక్చువల్లీ, దాంట్లో బోన్స్ తీసేస్తారు. బోన్స్ తీసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా తినేయచ్చు. చాలా కారంగా ఉందండి బాబా. అసలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నషాలానికి ఎక్కింది కారం చెప్పాలంటే. వామ్మో, వీళ్ళు ఎలా తింటున్నారు ఏంటో కానీ నిజంగా అండి నషాలానికి ఎక్కింది కారం. ఏదో గొడ్డు కారంతో వండేసినట్టు వండేసాడు. ఇదిగోండి ఇది వచ్చి ఆక్టోపస్, అది వచ్చేసి సీ ఫిష్, ఇంకా ఇది సాల్మను, యువతరేపు వచ్చేసి ఎగ్స్, అది ఫిష్ ఎగ్స్. అసలు ఏం తింటున్నానో నిజంగా. అదిగోండి చాప్ స్టిక్స్, మనకి చాప్ స్టిక్స్ బాగా వాడడం వచ్చమాట. ఇదిగోండి ఇది చిన్న స్క్వర్డ్ వచ్చేసి దాన్ని కూడా అందులో ముంచేసి లాగిచ్చేస్తాం. ఫస్ట్ టైం తింటామండి స్క్విడ్ని, ఇన్ని సంవత్సరాలు అయినా కానీ బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందంటే కొంచెం చెప్పాలంటే రొయ్యలా ఉంది. ఇదిగోండి ఇది చిన్న స్క్విడ్ మాట, ఇది చిన్న ఆక్టోపస్. ఇది చిన్న ఆక్టోపస్, ఇది స్క్విడ్ అనుకున్నాను, ఆక్టోపస్ చిన్నదన్నమాట. అది లాగిచ్చేది ఒక్కసారే తినేయాలంట మొత్తం అంతా. బాగానే ఉంది, ఇది కూడా బాగానే ఉంది, పర్లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి ఆక్టోపస్ లెగ్. దేవుడా ఏమైందంటే నాకే అర్థం కావట్లేదు అసలు. ఆక్టోపస్ లెగ్ చూసారా, దాన్ని కూడా ఫుల్గా లాగించేస్తాం. అమ్మ, నేను మాత్రం తిండి అయితే మాత్రం ఆపలేదండి. ఓ రేంజ్లో తింటానే ఉన్నాను దాని నుంచి ఇప్పుడు దాకా. ఎంతండి మీరు నమ్మరు, కనీసం ఒక 2.5 hours కంటిన్యూ తింటున్నామండి. అది వేపుళ్ళు, ఇది వేపుళ్ళు, అది ఉడకబెట్టడం, ఇది ఉడకబెట్టడం, అది స్టీమ్లో చేయడం, ఇది స్టీమ్లో చేయడం, తినేయడం. అదిగోండి ఇది వచ్చేసి జెల్లీ ఫిష్ మాట. ఎలా ఉందండి అసలు జెల్లీ ఫిష్? అది దేవుడా, ఫస్ట్ టైం జెల్లీ ఫిష్ తింటాం. జెల్లీ ఫిష్ అది తింటారని కూడా నాకు తెలియదు అసలు. ఎందుకంటే పాయిజనస్ అంటారు కానీ అబ్బో అస్సలు బాగాలేదండి, నిజంగా చెప్తున్నాను. నేను ఫుల్ అసలు రికమెండేషన్ కాదు, అది ఎప్పుడో తినకండి. దరిద్రంగా ఉంది. ఇప్పుడు దాకా తిన్న ఆటలు అన్నీ బాగున్నాయి, ఇది ఒక్కటే దరిద్రం. తిన్న టేస్ట్ అంతా పోయింది, అసలు దరిద్రం. అదండి మొత్తానికి ఫుల్గా లాగించేసాం. మీకు ఏమనిపించిందండి వీడియో గురించి కామెంట్స్ అయితే కింద నాకు చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు ఈ వీడియో ఎలా అనిపిస్తుందండి? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్. మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ ముందుకు వస్తానండి. అంతవరకు మీ రాజేష్. జై హింద్.